శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణేశాయ నమః. శ్రీ సూర్యనారాయణ వేదపారాయణ లోకరక్షామణి దైవచూడామణి. మన్వంతర ప్రారంభ కాలంలో సూర్యుడు మాఘశుద్ధ సప్తమి నాడు తన రథానికి ఆకాశ సంచారాన్ని ప్రారంభించాడని పెద్దలు చెప్తారు. ఈ దినాన్ని రథసప్తమి అని కూడా అంటారు. ఈ రోజునాడు కాలచక్రం పరిభ్రమించడానికి కారణమైనటువంటి సూర్యుడిని మనం పూజించాలి. మన ఇష్టదైవాల్ని మన కోరికలు తీర్చమని పూజిస్తాం కదా. అటువంటి పూజల వ్రతాలు ఈ రోజు నాడు చేసినట్లయితే, ఈ రథసప్తమి నాడు చేసినట్లయితే ఎక్కువ ఫలితాన్ని పొందుతాము. అదేవిధంగా ఈరోజు మనం చేసినటువంటి దానాలు కూడా ఎక్కువ ఫలితాన్ని మనకి ఇస్తాయి. పూర్వం యశోవర్మ అనేటువంటి రాజుకి అంగవైకల్యం గల కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు అలా పుట్టడంతో వాళ్ళకి చాలా బాధగా అనిపించింది. దాంతో వాళ్ళు జాతకం చూపించారు. వాళ్ళు ఇలా చెప్పారు బ్రాహ్మలు, గత జన్మలో నీ కొడుకు ధనవంతుడు, లోభి, కానీ పక్కింటి వాళ్ళు రథసప్తమి వ్రతం చేస్తుండగా చూసి ప్రసాదం తీసుకోవటం వల్ల ఇతడు ఈ జన్మలో రాజుగా నీ కుమారుడుగా పుట్టాడు. కానీ దానగుణం లేకపోవటంతో, లోభి అవటంతో, అంగవైకల్యంతో పుట్టాడు. కాబట్టి మీరు ఇతని చేత రథసప్తమి వ్రతాన్ని కనుక చేసించినట్లయితే ఇతడు మళ్ళా మామూలుగా అవుతాడని చెప్తాడు. ఆ పెద్దల మాటలు విని రాజు తన కొడుకు చేత రథసప్తమి వ్రతాన్ని చేయించాడు. కొంతకాలానికి రాజకుమారుడికి అంగవైకల్యం పోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతుడు అవటమే కాకుండా చక్కగా రాజ్యపాలన చేశాడు. రథసప్తమి నాడు సూర్యోదయానికి ముందుగానే నదీ స్నానం చేయాలి. నదీ స్నానం చేయటానికి అవకాశం లేకపోతే గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని అన్ని నదుల్ని తలుచుకొని స్నానం చేసినా కూడా నదీ స్నానం చేసినటువంటి ఫలితాన్నే మనం పొందుతాము. ఆ రోజునాడు ఉదయాన్నే స్నానమైన తర్వాత దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని రాగి కానీ వెండి కానీ బంగారం పాత్రలో కానీ ఉంచి తల మీద పెట్టుకొని నమస్తే రుద్ర రూపాయ రసానాం పతయే నమః అరుణార్క నమస్తేస్తు హరిద్దస్వ నమోస్తుతే అని శ్లోకాన్ని చదువుకొని నదిలో దీపాన్ని వదలాలి. మరలా స్నానం చేయాలి. ఒక్కొక్కసారి షష్ఠి సప్తమి 2 తిథులు కలిసి ఉదయాన్ని వస్తాయి. ఇలాంటిది చాలా అరుదుగా వస్తుంది. ఈ తిథి నాడు చేసినటువంటి పూజలు కానీ దానాలు కానీ ఇంకా ఎక్కువైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. రథసప్తమి స్నానం చేసేటప్పుడు జిల్లేడాకులు, రేగాకులు, రేగిపళ్ళు, చిక్కుడాకులు తల మీద ఉంచుకొని స్నానం చేయాలి. సప్తమి నాడే సూర్యభగవానుడు పుట్టాడంటారు కాబట్టి సప్తమి తిథిని తల్లిగా భావించి మనం ఆవిడకి ప్రార్థన చేయాలి. గాయత్రీదేవికి కూడా జపం చేసుకుంటే చాలా మంచిది. జననీ త్వం హి లోకానాం సప్తమి సప్త సప్తికే సప్తమ్యాహ్యాదితే దేవి నమస్తే సూర్యమాతృకే అని మనం సప్తమి స్థితికి నమస్కరించుకోవాలి. క్షీరాన్నాన్ని కానీ చిమ్మిల్ని కానీ చిక్కుడాకులపై ఉంచి బ్రాహ్మణులకి దానం ఇవ్వాలి. షష్ఠి నాడు తెల్ల నువ్వుల పిండి నలుగు పెట్టుకొని నదీ స్నానం చేస్తే చాలా మంచిది. ఎర్రని రాగి పాత్రలో సూర్యుని ప్రతిమని ఎర్ర పూలతో పూజించి ఎర్రని వస్త్రంలో కట్టి అది బ్రాహ్మణుడికి దానం ఇచ్చినట్లయితే జాతకరీత్యా గోచారరీత్యా సూర్యుని వల్ల కలిగేటువంటి బాధలన్నీ కూడా పరిహారం అవుతాయని పెద్దలు చెప్తారు. రథసప్తమి నాడు నూనె లేని పదార్థాలతో ఆహారం తీసుకోవాలి. రాత్రిపూట భోజనం చేయకూడదు. సప్తమి నాడు తన గురువుకి కానీ పెద్దలకు
ఎర్రని బట్టలు పెట్టాలి. దీనివలన ఈ వ్రతం చేయటం వలన మనకి అనేక రకాలైనటువంటి ఉపయోగాలు కలుగుతాయని, చక్రవర్తి పదవులు కూడా మనకి లభిస్తాయని పురాణాల్లో చెబుతూ ఉంటారు. ఈనాడు మనము గురూపదేశం కూడా పొందటానికి చాలా మంచిది. ప్రత్యక్ష దైవం అనేటువంటి సూర్యదేవుని బహువిధాలా మనం స్తుతించాలి. సూర్య స్తోత్రాలు, ఆదిత్య హృదయము మనకి ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకోవటము చాలా మంచిది. సూర్యునికి అష్టోత్తర శతనామాలతో కానీ 12 నామాలతో కానీ అర్చన చేసి నైవేద్యం పెట్టినట్లయితే ఎంతో మంచి ఫలితాన్ని పొందుతాము.